ఏంటండి ఇది? అదితి మీద చేయి చేసుకుంటారా? లేకపోతే ఏంటి? మనం చెప్పిందేంటి, తను చేసిందేంటి? వయసొచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదని ఎంత ఆపుకుందాం అనుకున్నా మనతోనే ఆడుకుంటుంది. ఆ గౌతమ్ గడి పేరెత్తొద్దని డాడ్ చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించావు? నా మీద గౌతమ్కి ఎంత ప్రేమ ఉందో, నేను గౌతమ్ని ఎంత ప్రేమిస్తున్నానో మీ అందరికీ తెలిసేలా చేయడానికి. ఇంకా నీ మీద వాడికి ప్రేమేంటే? నీతో అహల్యతో ఒకేసారి ప్రేమ ఆయన నడిపించిన వాణ్ణి ఎత్తికి వదిలేసి పెళ్లికి ముందే అహల్యని తల్లిని చేసిన వాణ్ణి, నిన్ను కాదని దానికి తాళి కట్టిన వాణ్ణి నువ్వెలా ప్రేమిస్తున్నావు? అరే, వాడికి నీ మీద ప్రేమ ఉందని ఎలా అనుకుంటున్నావు? గౌతమ్ అహల్యని ప్రేమించడం అబద్ధం. ఆ పెళ్లి ఒక మోసం. ఆ బిడ్డకు తండ్రి గౌతమ్ కాదు. గౌతమ్ నన్నే ప్రేమించాడు. మాదే నిజమైన ప్రేమ. ఎప్పటికైనా మా పెళ్లి జరుగుతుంది. నువ్విలాగే వాడితో ప్రేమలో ఉంటావా? వాడు నీతో ఆడుకుంటున్నాడు. ఆ విషయమే నీకు అర్థం కావడం లేదు. నీకే ఇంకా నా ప్రేమ అర్థం కావట్లేదు డాడీ. నాకేదైనా జరిగితే గౌతమ్ తట్టుకోలేడు. అందుకే నా కోసం వచ్చాడు. తనకి నువ్వైనా చెప్పు యామిని. అనవసరంగా మన పరువు తీయొద్దని చెప్పు. వేరే వాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పు. నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోండి డాడీ. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందే. అహల్యం తప్ప వాడు ఇంకెవరిని పెళ్లి చేసుకోడు. ఈ మాట వాడు నీ మొహం మీదే చెప్పాడు కదా. డాడీ చెప్పింది విను. వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. అవును తిథి, అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకోకు. గౌతమ్ 2 నాలుకలు లాంటాడు. వాడు వదిలేసేయ్. వాడిలాంటి వాడని నాకు తెలీదు. దయచేసి నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టుకో. వేరే వాడిని పెళ్లి చేసుకో. నువ్వు మాత్రం ప్రేమించిన శ్రావ్యని పెళ్లి చేసుకోవచ్చు. నేను మాత్రం గౌతమ్ని పెళ్లి చేసుకోవద్దా? నీకో న్యాయం, నాకో న్యాయమా అన్నయ్య? నీ విషయం వేరు, వాడి విషయం వేరు. రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తావు? ఏ ఆడ మగ సమానమే కదా? కొడుకు కూతురు ఒకటి కాదా? ఇదంతా కాదా దితి? ఆ గౌతమ్ గాడు వాడి లైఫ్ ని వాడు చూసుకున్నాడు. అలాగే నీ లైఫ్ కూడా నువ్వు చూసుకుంటే మంచిది. నీకు పదే పదే చెప్తున్నాను.